సన్ రైజ్ చూస్తున్నారా నాతో పాటు? నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో సన్ రైజ్ అయితే చూస్తున్నాను. అండ్ మిడ్ మార్నింగ్ అనమాట. మనకైతే అక్కడికి టైం వేరియేషన్ కూడా ఉంది కదా. అసలు ఫస్ట్ టైం లైవ్లో చూస్తుంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్, అంతా బాగుండింది. సో బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇవాళ అయితే నా కంప్లీట్ ట్రిప్ ఐటనరీ అంతా నేను రివీల్ చేస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు థాయిలాండ్. సో కంప్లీట్లీ 6 days 7 nights, 6 nights 7 days ట్రిప్ అనమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్ ఐటనరీ, ఏవి బెస్ట్ ఏవి నాట్ బెస్ట్ అండ్ ఎలా వెళ్ళాము, ప్యాకేజ్ ఎంత అయింది, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ బ్లాగ్ చూసారు కదా, నాది ప్యాకింగ్ అండ్ మన ఎయిర్పోర్ట్లో మనం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే కంప్లీట్లీ ఆల్మోస్ట్ బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయాము. మాకు ఎయిర్పోర్ట్ డైరెక్ట్ ఫ్లైట్ వచ్చేసేసి సువర్ణ భూమికి బుక్ చేసుకున్నాము. మనకి యాక్చువల్లీ థాయిలాండ్ అంటే మేము తీసుకున్న ప్యాకేజ్లో బ్యాంకాక్, పటాయా అండ్ కోరల్ ఐలాండ్స్ ఉన్నాయి. దానికైతే మాకు బ్యాంకాక్లోనే ఎయిర్పోర్ట్ ఉండింది. 2 ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి సువర్ణ భూమి అండ్ ఇంకొకటి సమ్ థాయ్ లాంగ్వేజ్లో ఉంది. మేమైతే సువర్ణ భూమి బుక్ చేసుకున్నాం, ఎందుకంటే అందరూ చెప్పారు చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ కూడా చూసేదానికి అని చెప్పి. సో సువర్ణ భూమి అయితే బుక్ చేసుకున్నాము. వి ల్యాండ్ అయితే అయిపోయాము. మాకు మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాము. అరౌండ్ 9 o'clockకి 9:30కి అరౌండ్ అలా రీచ్ అయినట్టున్నాము అక్కడ ఎయిర్పోర్ట్లోకి. బిఫోర్ రీచ్ అయ్యాము, కొంచెం టైం అయితే గుర్తులేదు. బట్ మనకి అక్కడికైతే అరౌండ్ 3.5 to 4 hours అయితే ఓన్లీ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. సో మేము మిడ్ నైట్ ఎక్కామన్నమాట. మార్నింగ్ 4 o'clockకి అలా. ఇక్కడ టైం మనకి దానికి అయితే 1.5 prior ఉంటాము. 1 hour 30 minutes అనేది బ్యాంకాక్ ముందు ఉంటుంది అనమాట టైం డ్యూరేషన్ ఇండియాకి దానికి. మీరు మా లాస్ట్ వ్లాగ్లో చూసారు నా ప్యాకింగ్ అంతా, మేము స్టార్ట్ అయ్యేది అంతా. మీరు చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. సో మేమైతే సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే దిగాము. ఇక్కడ 2 airports ఉన్నాయి. సో సువర్ణభూమి అంతా చూసేకి బాగుంటుందని చెప్పేసి ఎయిర్పోర్ట్ అయితే దిగేసి మనకు వెళ్తున్నాము. ఈ ఎయిర్పోర్ట్లో బాగుంది అంటే మనం నడవాల్సిన అవసరం లేదు. ఇలా మనకి ట్రాక్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా మనకి ఎక్సలేటర్ ఎలా అయితే ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్గా ఉంటే వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ దీంట్లో సజెషన్ ఏంటి అంటే, నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్ బాగుంటుంది చూడడానికి, అదొక ప్లేస్ కూడా కవర్ అవుతుందని తీసుకున్నాను. బట్ మనకి లైక్ వెళ్ళేదానికి అంటే వెళ్ళేదానికైతే మనకి చూసేదానికైతే ఏముండదు, డైరెక్ట్ అది ఉంటుంది ఇమిగ్రేషన్ అండ్ వెళ్ళిపోవచ్చు. మనకి ఇన్సైడ్ వచ్చేటప్పుడు లైక్ మనం ఫ్లైట్ ఎక్కడానికి వచ్చేటప్పుడు మటుకు మీకు ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ వెళ్ళేదానికైతే నాకు 2 airportsకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే శ్రీకాంత్ అయితే బ్యాగ్స్ అవి కలెక్ట్ చేసుకుంటున్నారు. సో బ్యాగ్స్ కలెక్ట్ చేసేసుకొని మేమైతే రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాం. మొత్తం ఇక్కడే ఫ్రెష్ అయిపోయాం. అండ్ మెయిన్ ఏంటంటే ఇమిగ్రేషన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. లాస్ట్ టైం నేను దుబాయ్కి దీనికి కంపేర్ చేస్తే దుబాయ్ నాకు చాలా టైం పట్టింది అనమాట. కొంచెం అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అంత ఏం లేదు. జస్ట్ నా రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టేస్ అడిగారు అంతే, ఇంకేం అడగలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట, ఇన్సైడ్ వ్యూ. మనకి ఎర్లీ మార్నింగే వచ్చాము. మనకి ఇక్కడ నుంచి బ్యాంకాక్లో ఉన్నాం ప్రజెంట్. మై ఫస్ట్ 2 days పటాయాకి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్గా 4 to 4.5 hours జర్నీ ఉంటుంది, కార్ జర్నీ. సో అక్కడికి వెళ్ళి తర్వాత ఫ్రెష్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయాము. మాకు ఎయిర్పోర్ట్లో ఫ్రెష్ అయ్యేసేసి శ్రీకాంత్ అయితే సిమ్ కార్డ్ కూడా ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాడు. నేను క్లియర్ డిస్క్రిప్షన్ మన ప్యాకేజ్ అంతా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక వ్లాగ్లో షూట్ చేస్తాను. మేము అక్కడ ఫ్రెష్ అయ్యేసరికి మా కోసం అయితే ఒక పర్సన్ వచ్చేసారు. మేము ఇండియా నుంచి ప్యాకేజ్ త్రూ వెళ్ళాము. సో ప్యాకేజ్ త్రూ కూడా ఎందుకు వెళ్ళామో నేను చెప్తున్నాను. వితౌట్ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబ్స్ రెడీగా ఉంటాయి. వితౌట్ ప్యాకేజ్ వచ్చినా కూడా డైరెక్ట్ మనం వచ్చేసేసి క్యాబ్స్ తీసుకొని మనకి ఎక్కడికి కావాలన్నా వెళ్ళిపోవచ్చు. అంటే బయటకు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఎత్తుకోవాలి అలా అయితే ఏం ఉండదు. సో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా కోసం అయితే ఆల్రెడీ మా డ్రైవర్ అయితే వచ్చేస్తున్నారు. ఎవరైతే మనము ట్రావెల్ వాళ్ళు మాట్లాడుకున్నామో వాళ్ళే వచ్చారనమాట. పిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మా జర్నీ అయితే పటాయాకి స్టార్ట్ అయిపోయింది. మేము లాస్ట్ డేస్ బ్యాంకాక్లో పెట్టుకున్నాము, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ బ్యాంకాక్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి డైరెక్ట్ ఫ్లైట్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ డేస్ అయితే మేము పటాయా, నెక్స్ట్ కోరల్ ఐలాండ్ అలా పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఈ కార్ అయితే వచ్చిందనమాట మాకు. ఇక్కడ నుంచి మేము పటాయా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. పటాయా మనకి అప్రాక్స్గా 4 hours పట్టింది మాకైతే. ఇంకా హోటల్ అంతా చెక్ ఇన్ అయ్యేసేసి అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఆకలేసేస్తుంది బాగా. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి బ్యాంకాక్ వెళ్ళే ఫ్లైట్స్ అయితే ఈ టైంలోనే ఉన్నాయి. నేను చెక్ చేశాను వేరే టైమింగ్స్లో ఏమైనా దొరుకుతాయని చెప్పేసి. బట్ ఎర్లీ మార్నింగ్ 4కి ఉంది. మనకి ఇంకా మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వెళ్ళే వరకు కొంచెం ఖాళీ అయిన స్నాక్స్ అయితే తీసుకెళ్ళాను ఆల్రెడీ. సో స్నాక్స్ కొంచెం తింటూ ఉన్నాము. సో ఫైనల్లీ పటాయా అయితే రీచ్ అయిపోయాము. కంప్లీట్లీ నిద్రపోయామన్నమాట కార్లో. చాలా టైం డ్యూరేషన్ పట్టింది, ఫుల్ నిద్ర వేసేసాము. దెన్ పటాయా రాగానే డ్రైవర్ అయితే చెప్పారనమాట, డైరెక్ట్ హోటల్లో చెక్ ఇన్ అయితే అయిపోయాము. సో హోటల్ కూడా చాలా బాగుండింది. అండ్ మాకు బీచ్కి దగ్గరలోనే హోటల్ తీసుకున్నాము. వాళ్ళు కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. అండ్ ఈ హోటల్ నేనంతా చూసి ఫుడ్ అండ్ అంబియన్స్ అంతా బాగుండాలి కదా, సో అది పిక్ చేసేసుకొని అండ్ నాకు బీచ్ కూడా దగ్గర ఉండేటట్టు అయితే నేను హోటల్ తీసుకున్నాను. ఇదంతా హోటల్ లాబీ. ఇక్కడ రూల్స్ ఏంటి అంటే
మెయిన్ ఇక్కడ వినాయకుడిని చూపిస్తున్నారు కదా, నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ చాలా వినాయకుడి టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి దగ్గర మన దేవుడు అయితే ఉన్నాడనమాట. మెయిన్ ఉండేది బుద్ధుడు అండ్ వినాయకుడు అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇదైతే హోటల్, మాకు రూమ్ అంతా చెక్ ఇన్ అయ్యేసేసి ఇక్కడైతే మీకు అమౌంట్ వైజ్ చెప్పాలి అంటే ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో హోటల్ డైరెక్ట్ మనం బ్యాంకాక్లో దిగాము, డైరెక్ట్ హోటల్ అయితే చెక్ ఇన్ అయిపోయాము. హోటల్లో 10,000 థాయ్ బాట్స్ అనేవి మనకి డిపాజిట్గా తీసుకున్నారు, అదైతే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వలేదు. సో మీరు ప్రేయర్గా కొంచెం అమౌంట్ అనేది పెట్టుకోండి. ఇది మా హోటల్ అనమాట. హోటల్ రూమ్ చూపిస్తున్నాను. రూమ్ కూడా చాలా బాగుండింది, డీలక్స్ రూమ్ వచ్చిందనమాట. సో డైరెక్ట్ మనకి ఎంటర్ అవ్వగానే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసేయండి. సో మనకి మెయిన్ ఎంటర్ అవ్వగానే ఇక్కడంతా కామన్ స్పేస్ వచ్చేసింది. సో ప్రస్తుతానికి అయితే లగేజ్ అక్కడ పెట్టేశాము. సో యాజ్ యూజువల్ ఇక్కడ ఇచ్చినట్టు ఒక కాఫీకి సంబంధించినవి అవి ఇచ్చేసారనమాట. సో ఇదంతా ఒక చిన్న కిచెన్ సెటప్ టైప్ ఇచ్చారు. సో నెక్స్ట్ దాని ఆపోజిట్లోనే మనకి వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. సో మొత్తం ఇట్ సైడ్ మనకి వాష్రూమ్ జోన్ ఇచ్చారు. సో ఇదంతా వాష్రూమ్ ఏరియా. సో యాక్చువల్లీ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా వచ్చింది. లెఫ్ట్లో అంతా కిచెన్ ఏరియా ఇచ్చారు, రైట్ సైడ్ మనకి వాష్రూమ్ ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి ఒక రిఫ్రిజిరేటర్ కూడా ఇచ్చారు. ఇమీడియట్లీ మనకు ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఏదైనా ఫుడ్ అది తినడానికి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ చాలా పెద్ద రూమ్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్ద రూమ్ వచ్చింది. మనకి ఇక్కడ ఒక చిన్న కోచ్ చేశారు కూర్చోడానికి, అండ్ మాకు ఒక చిన్న వార్డ్రోబ్స్ ఇచ్చేసారు. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ రూమ్. అండ్ ఈ సెక్షన్లో మీకు ఒక టీవీ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. శ్రీకాంత్ సో డ్రెస్సింగ్ కూడా మనకి మంచిగా పర్ఫెక్ట్గా ఇచ్చేసారు, కూర్చొని రెడీ అవ్వడానికి. టీవీ ఇచ్చేసారు, కొంచెం ట్రెడిషనల్ థీమ్లో ఉంది మొత్తం. కంప్లీట్ రూమ్ అంతా సెంట్రల్ ఏసీ ఉంది. సో రూమ్ వైజ్ అయితే కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యాము. చాలా పెద్ద రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడైతే బాల్కనీ ఉందన్నమాట. బాల్కనీ నుంచి వ్యూ అంటే మనకి ఎదురు హోటల్స్ కనిపిస్తున్నాయి. బీచ్ వ్యూ అయితే ఏ హోటల్స్ లేవు. సో మనకి ఇక్కడ నుంచి బట్ వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ అయితే ఉండింది. ఎట్లా రూమ్ మనకంత ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయం కదా, అయితే రూమ్ ఉన్నంతసేపు అయితే రూమ్ అయితే చాలా బాగుండింది. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మొత్తం ఒక ఏన్షియంట్ టైప్ ఉంటుంది కదా, కొంచెం ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ మోడల్ అనమాట. అండ్ మనకి ఇక్కడ బెడ్ మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి రాగానే చూశానమాట. ఫస్ట్ రూమ్లో అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు, కంప్లీట్ రూమ్ టూర్ చేశాక బాల్కనీ నుంచి వచ్చి చూశానమాట. బాత్రూమ్కి అండ్ బెడ్రూమ్కి అయితే కనెక్టింగ్ విండో ఉంది. వీళ్ళకి ఇదేం ఫ్యాంటసీ అర్థం కాదు. మేము బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే హోటల్లో రూమ్లో నుంచి ఇదైతే ఉందన్నమాట. సో ఇలా కంప్లీట్ విండో అయితే ఇచ్చారు. బట్ యాక్సెస్ అనేది ఇక్కడ బాత్రూంలో నుంచి వచ్చింది. బ్యాంకాక్ అయితే ఫన్నీ ఏంటంటే బయట నుంచే ఉందన్నమాట. ఇక్కడైతే బెడ్ పక్కనే ఒక లైక్ ప్రతిదీ రిమోట్, మనం లేసి లైట్స్ ఆన్ చేసుకోవాలి, ఫ్యాన్ అలా ఏం లేదు. మొత్తం నేనైతే చిన్న రిమోట్ చూపించాను, కంప్లీట్లీ సెన్సార్ వైజ్ ఉంటుంది, అది పక్కనే ఉంది. ఇప్పటికే చెప్పాను కదా చాలా ఆకలేసేస్తుంది, మార్నింగ్ స్నాక్స్తో అయిపోయిందని చెప్పి. దాంట్లో ఎక్కడ టిఫిన్ చేయడానికి కూడా మాకు ఛాన్స్ అయితే లేదు, టైం కూడా ఉండదు. సో నేనైతే మ్యాగీ ఇండియా నుంచే క్యారీ చేశాను అనమాట. లాస్ట్ టైం నేను దుబాయ్లో చూశాను. సో నాకు అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ అయ్యో అవి ఈ టైం నేనైతే రెక్టిఫై చేసుకున్నాను. ఇవన్నీ నేను ముందే క్యారీ చేశాను, డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ హాట్ వాటర్ కెటిల్ ఎలాగైతే వాళ్ళు ఉంటుంది కదా, హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో మ్యాగీ వేసేసేసి ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఇంకా కంప్లీట్ స్లీప్ వేసేసాము. కంప్లీట్ స్లీప్ అయిపోయిన తర్వాత అరౌండ్ 5:30కి అలా లేచేసి వీఆర్ గోయింగ్ అవుట్. అంటే ఆ రోజు మనం ఫస్ట్ డే లీజర్ తీసుకున్నాము, ఏం తీసుకోలేదు. సో ఫస్ట్ డే లీజర్లో మనకి వచ్చాము, 5 o'clock అయిపోయింది. ఇంకా రూమ్లో రెస్ట్ తీసేసుకొని మంచి స్లీప్ అయితే వేసాము. అండ్ కింద హోటల్ చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మా హోటల్ కంప్లీట్లీ. పూల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండింది, ఇది కంప్లీట్లీ బయట నుంచి. చాలా లావిష్గా ఉంది హోటల్ కూడా. అండ్ మాకు ఈవినింగ్ అంతా నైట్ అంతా ఖాళీయే కదా, మనం ఒక ఎక్స్ప్లోర్ చేద్దాము, నియర్ బై ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మేము ముందు రోజే చూసుకున్నాము. లైక్ ముందు రోజు మీన్స్ ప్రీ ప్లాన్గానే వచ్చాము, ఇంత టైం ఖాళీ ఉంటుంది, సో ఇవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవంతా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వలేదు, ఇవి మేము ఓన్గా ఎక్స్ప్లోర్ చేసాము. మేము ఏదైతే హోటల్ తీసుకున్నామో మేము ఎక్స్ప్లోర్ చేయాలనే ప్లేసెస్ అన్ని నియర్గానే
హోటల్ అయితే పిక్ చేసుకున్నాము. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను వాషింగ్ మిషన్స్. ఇవైతే నేను టీవీలోనే చూసాను అనమాట. ఈ మధ్య హైదరాబాద్లో కూడా పెట్టారు. డైరెక్ట్ మనం వాషింగ్కి బయట అన్ని వాషింగ్ మిషన్స్ ఉంటాయి, డబ్బులు ఇచ్చేసేసి మనం అక్కడ వాషింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫారెన్ స్టైల్ అనమాట. నేను లైవ్లో అయితే ఫస్ట్ టైం చూడడము. ఇది ఒక కమ్యూనిటీ మన సైడ్ లైక్ సేమ్ ఉంటుంది, హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో అలాగా, బట్ ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది వాళ్ళది. సో జస్ట్ స్ట్రీట్స్ చూస్తున్నాము. ఇదంతా మా హోటల్ సైడ్ బై అనమాట. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక మంచి టెంపుల్ అయితే ఉంది. టూరిస్ట్ అంటే విజిటింగ్ ప్లేస్ లాగే వాకింగ్ టెంపుల్ అయితే ఉందన్నమాట. టెంపుల్ కూడా చాలా బాగుండింది. సో అన్నీ మీకు ఏంటంటే నేను ఇక్కడి నుంచి ఎంత దూరం అయితే నడిచామో ప్రతి ఒక్క 2 meters ఒక దగ్గర మసాజ్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మంచి ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్స్, మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫుడ్ స్టాల్స్ అన్ని డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే బ్యాచిలర్ లైఫ్ అయితే మీకు పటాయాలో బాగుంటుంది. బ్యాంకాక్ ఈజ్ కంప్లీట్లీ అఫీషియల్ ప్లేస్. మన హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. పటాయా అయితే కొంచెం మాస్ ప్లేస్ అనమాట. అంటే ఇంకా ఎంజాయ్మెంట్ అలాంటి చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది, ఫ్యామిలీస్కి అయితే అంత సెట్ కాకపోవచ్చు పటాయా. సో మేము వెళ్ళాము, 2 days ఉన్నాం పటాయా, ఎక్కువ డేస్ అయితే ఉండలేదు. సో ఇదే నేను మీకు చూపించిన టెంపుల్ అయితే చాలా బాగుండింది. దాని ఎదురుగానే ఇంకా మనకి షాప్స్ ఉన్నాయి, ఒక్కొక్క చైనా బజార్ టైప్ అనుకోండి, ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. సో టెంపుల్ ఎంట్రన్సెస్ మాకు ఐడియా లేదు ఈ టెంపుల్కి టికెట్ ఉందా లేదా అని చెప్పి. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఏ కంట్రీకైనా అట్లీస్ట్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వీ కెన్ కమ్యూనికేట్, బట్ బ్యాంకాక్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే వీళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఎవరికి హిందీ రాదు, ఓన్లీ వాళ్ళ థాయ్ లాంగ్వేజ్ ఒక్కటే వచ్చు. అసలు ఇంగ్లీష్లో కూడా ఈవెన్ కమ్యూనికేట్ చేయలేము. సో నేను ప్రీవియస్ వ్లాగ్స్ చూసే వెళ్ళాను. సో వెళ్ళేసేసి గూగుల్ ట్రాన్స్లేట్ అయితే నేను ఆల్రెడీ యాప్లో ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళాను. సో ఇది ఫస్ట్ విజిటింగ్ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఎయిర్పోర్ట్ చూసాము, ఎయిర్పోర్ట్ పటాయా వచ్చాము. పటాయా నుంచి మేము ఇది మా ఓన్గా వెళ్ళామన్నమాట. ఇది ఒక టెంపుల్. ఆర్కిటెక్చర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ టెంపుల్స్. మనకు ఐడియా ఉంది కదా, కొంచెం చైనీస్ ఆ మూవీస్లో చూస్తుంటాం కదా ఆ టైప్ ఉంటుంది. ఇదైతే బుద్ధా టెంపుల్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకు స్టోరీ వైజ్ అయితే మన ఇండియన్ కల్చర్కి రిలేటెడ్గా ఉంటుంది. మనకి విష్ణువు విషం అంటే రాక్షసులు దేవతలు కలిసి ఆ విషయాన్ని ఛేదించడం అదంతా ఉంటుంది కదా. సో ఆ స్టోరీతోటే మనకి ఇక్కడ ఎక్కువ అయితే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. బట్ రిలేటెడ్ టు బుద్ధా ఉన్నారు దేవుడు. సో దీని గురించి ఒకసారి చదవాలి. అక్కడ మాకు అంత టైం లేదు కదా మొత్తం స్టోరీ చదివేంత. సో ఇక్కడికి వచ్చాక చూద్దామని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసాము. చూసేకైతే చాలా బాగుండింది. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ టెంపుల్స్లో గమనించింది ఏంటంటే మనం చెప్పులు వేసుకునే వెళ్ళాలి టెంపుల్స్కి. అంటే బయట ఇక్కడ చెప్పులు వదిలిపెట్టి వెళ్ళేది అలా అయితే ఏం లేదు. పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు కంప్లీట్లీ. అంటే మన సైడ్ లాగా టెంపుల్స్లోకి నాట్ అలౌడ్ అలా అయితే ఏం లేదు. మనం పిక్చర్స్ అంటే మొబైల్స్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, అది బెల్. అంటే అక్కడ పక్కనే మీకు రాసుందనమాట స్టోరీ అంతా. మనం చదువుకోవాలి అంటే గూగుల్ ట్రాన్స్లేట్ యాప్లో మనకి ఆ ఇమేజ్ తీస్తే మనకి ట్రాన్స్లేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేనైతే ఇమేజెస్ చూపిస్తున్నాను కదా. సో ఈ ఇమేజెస్ అన్నీ మన దేవుళ్ళే, బట్ రిలేటెడ్ టు వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ అంటే వాళ్ళ మొత్తం రెడీ చేయడం అంతా వాళ్ళలాగా ఉంది, బట్ స్టోరీ అంతా మనకి రిలేటెడ్గా ఉంది. సో ఇప్పుడు మేము లోపల అయితే బుద్ధ కూడా ఉన్నారు, కంప్లీట్ పడుకొనేసేసి చాలా పెద్ద బుద్ధ ఉంటారు పడుకొని. అండ్ మేము అలాంటి బుద్ధ బ్యాంకాక్లో కూడా చూసాము, అది అప్కమింగ్ వ్లాగ్స్లో వస్తుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. Day 1 అయితే మీకు లీజర్గా మీరు పెట్టుకోండి. ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ డే ఎలాగో బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళేసరికి మీకు హాఫ్ డే అయిపోతుంది. సో హాఫ్ డే ఎక్స్ప్లోరేషన్కి ఇవ్వరు, మ్యాక్సిమం మీకు రెస్ట్ తీసుకోవడానికే ఇస్తారు. ఆ రెస్ట్ టైంలో మీరు కాసేపు రెస్ట్ తీసుకునేసి రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మేము బయటికి రాగానే ఫస్ట్ ఈ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయాము. బీచ్, వాకింగ్ స్ట్రీట్స్ ఇవన్నీ మేము కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనీషాస్ మ్యాగజైన్. బాయ్ బాయ్. సో ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే ట్రైపాడ్ గురించి అనమాట. నాకు లాస్ట్ టైం నేను ట్రైపాడ్ ఓన్లీ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ తీసుకున్నాను. బట్ ఈ ట్రిప్కి ఏంటంటే నేను ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. లైక్ గింబెల్ ఫీచర్స్ ఉంటాయి. నా దగ్గర గింబెల్ కూడా ఉంది, లాస్ట్ టైం దుబాయ్లో పర్చేస్ చేశాను. బట్ మనకి ఇంత లెంత్ రాదు. అది ఇదేంటి అంటే ఆల్మోస్ట్ నా హైట్కి అయితే వస్తుంది ట్రైపాడ్ లాగా. దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చెక్అవుట్ చేసేసేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.